ప్రపంచంలోని పురాతన ఆలయాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని తెలిపారు ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్ సభ్యులు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కళలను కాపాడేందుకు రెనోవేషన్ చేస్తున్నామని తెలిపారు ట్రస్ట్ వైస్ చైర్మన్ జస్మత్ పటేల్. హిందూ దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పనిచేస్తున్నామన్నారు. 2 ఏళ్లలో 10 దేవాలయాలను పునర్నిర్మాణం చేపట్టామన్నారు. శ్రీలంకలో శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని అభివృద్ధి చేసి విగ్రహ ప్రతిష్ఠ చేశామని తెలిపారు ట్రస్ట్ సభ్యులు. ఎక్కడెక్కడ పాత టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అది అంతా మేము ఎంక్వైరీ చేసిన తర్వాత సెకండ్ మజిద్పూర్ టెంపుల్ కంప్లీట్ చేసినాం. అది కూడా సంగారెడ్డి డిస్టిక్ లో. థర్డ్ టెంపుల్ మనము ఇక్కడ మొయినాబాద్ బాలాజీ టెంపుల్ అక్కడ ఇప్పుడు రెడీ అవుతుంది. అది కూడా 1 నెలలో కంప్లీట్ అవుతుంది. అది కూడా పెద్ద టెంపులే. దాని తర్వాత మాకు శ్రీలంక నుంచి ఆఫర్ వచ్చింది. ఇక్కడ కూడా గుడిలు ఉన్నాయి. అది ఎంత ఉంటే మా ఆర్కే జైన్ వాళ్ళందరూ చూసి వచ్చారు. అయితే అక్కడ 18 టెంపుల్స్ లో వచ్చింది. దాంట్లో ఒక టెంపుల్ మేము ఇప్పుడు మొన్న 24వ తారీఖు మార్చిలో రెడీ చేసినాము. దానికి మూర్తి ప్రతిష్ట చేసినాం. అమ్మవారి గుడి అది. ఆర్ఎస్ఎస్ గ్రూప్ వాళ్ళందరూ తమిళనాడు గ్రూప్ అంతా 40 లక్షల మీద ఉండొచ్చు. అయితే దాంట్లో వాళ్ళ ప్రెసిడెంట్ ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ విజయ్ బాలన్ గారు మాతోటి అడ్వైజర్ అయ్యిండ్రు. వాళ్ళ కమిటీ మేము అక్కడ చేస్తాం. మొన్న కొత్త కమిటీ ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ శ్రీలంక కమిటీ అపాయింట్ చేస్తాం.